హల్లెలూయా! యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని అనంతమైన ప్రేమను బట్టి, కృపను బట్టి దేవుడు మనకిచ్చిన ఈ అమూల్యమైన సమయానికై యేసయ్య నామానికే నిండు మనసుతో మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకు మాత్రమే కలుగును గాక. హల్లెలూయా! నిజంగా మన దేవుడు ఎవరు అంటే మనల్ని ఆదరించేవాడు, మనల్ని బలపరిచేవాడు. నిజంగా ప్రేమైన వాళ్ళ ఇట్టి దేవుని కలిగి ఉన్న మనము ధన్యులము అని చెప్పవచ్చు ప్రేమైన వాళ్ళ. ఎందుకంటే మనం ఎప్పుడు బాధపడినా, ఎప్పుడు మనం కృంగిపోయినా ఇమ్మీడియేట్‌గా ఎవరు రియాక్ట్ అవుతారంటే దేవుడే ప్రేమైన వాళ్ళరా. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మనతోనే ఉంటాడు. అనేక సార్లు మనం అనుకోవచ్చు మన తల్లిదండ్రుల కంటే కూడా దేవుడే త్వరగా రియాక్ట్ అయితాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ప్రేమైన వాళ్ళారా, అనేక సార్లు మనం తల్లిదండ్రులకు మనం చెబితే అర్థమవుతది. మనం చెబితే అయ్యో! నా బిడ్డ, నా కుమారుడు ఈ రీతిగా బాధపడుతున్నాడా అని వాళ్ళు రియాక్ట్ అయితారు ప్రేమైన వాళ్ళ. అయితే దేవుడు మనం ఇంకా ఆ బాధ మనలో ఉండగానే ఆయన రియాక్ట్ కావడం ప్రారంభిస్తాడు. అట్టి దేవుని మనము కలిగి ఉంటున్నాం. హల్లెలూయా! నిజంగా మనకంటే ధన్యులు ఎవరు ఉండరు ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! ఈరోజు కూడా దేవుడు మనతో ఆదరణకరంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఏంటి మాటలు అంటే ప్రేమైన వాళ్ళరా, అనేక సార్లు విశ్వాసుల జీవితాల్లో ఏ రీతిగా ఉంటది అంటే, అయ్యో! నా స్థితి చూస్తే చాలా తక్కువగా ఉంది. నిజంగా చాలా దౌర్భాగ్య స్థితిలో నేను ఉంటున్నాను. నా స్థితి మారదా? నా స్థితి ఇంతేనా? ఎప్పుడు కూడా అవమానము, లేకపోతే దుఃఖము, బాధ ఇవేనా నన్ను పలకరించేది? నా జీవితంలో మిగతా వారిలాగా సంతోషపడే లేకపోతే అనుభవం నా జీవితంలో ఉండదా? అని అనేక సార్లు ఇతరులతో మనం కంపేర్ చేసుకుంటూ, మనం బాధపడుతూ నిజంగా ఎంతగానో కృంగిపోతూ ఉంటాం ప్రేమైన వల్ల. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఏంటి అంటే ఒకవేళ బైబిల్ గ్రంథంలో ఉంటున్న లాజరు ధనవంతుని ఒకవేళ ఉపమానం మనం చూసుకుంటే బైబిల్‌లో రాయబడి ఉంటది. లాజరు ఎక్కడున్నాడంట, నిజంగా కురుపులుంటే కుక్కలు నాకుతున్నాయంట ప్రేమ. ఎంతటి దౌర్భాగ్య స్థితి అంటే మాటల్లో చెప్పలేం. నిజంగా ఆ ధనవంతుడు ఒకవేళ ఉంటే, ఆ ధనవంతుడుని లాజరు చూసినప్పుడు ఎంతగా బాధపడి ఉంటాడు. అతనికి ధనం ఉంది. ఎంతగా లగ్జూరియస్ లైఫ్ అనుభవిస్తున్నాడు. కాబట్టి నా పరిస్థితి ఏంటి? ఇంత దయనీయంగా. లేకపోతే ఆ ధనవంతుడు అనుకోని ఉంటాడు. ఈ వ్యక్తి ఎప్పుడు అడుక్కునే వ్యక్తే. నేను పైవాడను అని అనుకోని ఉండవచ్చు ప్రేమైన వాళ్ళారా. అయితే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు ఒకవేళ మనం చూస్తే ఏ రీతిగా ఉంటది అంటే, ఒకరోజు వచ్చిందంట ప్రేమైన వాళ్ళ. లాజరు చనిపోయాడు. ధనవంతుడు చనిపోయాడంట ప్రేమ. అయితే లాజరు చనిపోయి ఎక్కడున్నాడంట? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడంట. ధనవంతుడు నరకంలో ఉన్నాడంట ప్రేమ. ఏ రోజైనా సరే, ఏ రోజైనా సరే లాజరు అనుకోని ఉంటాడా? ఏమని అంటే, నేను ఈ వ్యక్తి నా సహాయం అర్థిస్తాడు. హైలీ ఇంపాసిబుల్ అనుకోనే ఉండడు ప్రేమ. ఎందుకంటే ఇతడు ఇంత తక్కువ స్థితిలో ఉన్నాడు. అతడైతే ధనవంతుడని రాయబడి ఉంటది. అయితే అతడేమో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఇక్కడ ధనవంతుడు పాతాళంలో ఉంటూ ఏమంటాడు? తండ్రి అయిన అబ్రహామా, లాజరును పంపించు. ఒక్క చుక్క నీళ్ళు చిటికెన డ్రాప్ వేస్తే చాలు అన్నాడంట. అంటే ఏ ఏ రీతిగా ఉంది ఈ ఉపమానము అంటే, మనం అనుకోని ఉండము. ఇది జరుగుతది. లేకపోతే నా స్థితి ఇంతేనేమో. అయితే ఒక రోజొచ్చింది. అతడు ధనవంతుడు యాచిస్తున్నాడు. ఏమని? ఒక్క చుక్క ఆ వ్యక్తి వచ్చి జస్ట్ ఒక డ్రాప్ వాటర్ నా నాలుక మీద పోస్తే చాలు. అనేక సార్లు మీరనొచ్చు మరి లాజరు ఎట్లా బిలీవర్ అయితాడు? బిలీవర్‌గా మేము కృంగిపోతున్నాం అంటే, బిలీవర్ కాకపోతే, విశ్వాసి కాకపోతే అబ్రహాము రొమ్మున ఎట్లా అనుకోని ఉంటాడు ప్రేమ? చూడ్డానికి స్థితి చాలా తక్కువగా ఉండింది. ఎంతో అన్‌బేరబుల్‌గా ఉంది. ఆ వ్యక్తిని చూసి ఎన్ని సార్లు అనుకోని ఉంటాడు. అయ్యా! ఈ వ్యక్తి చూడు ఇలాగున్నాడు నేను ఏదో చేయాలి. అయితే ఒక రోజొచ్చింది. ధనవంతుడు ఈ వ్యక్తిని యాచించే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం ఎప్పుడు తక్కువ వారం కాదు. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను ఉన్నతంగా ఉంచేవాడే ప్రేమల వలన. హల్లెలూయా! అందుకే బైబిల్‌లోని మాటలు, ఆయన మాటలు తేనె కంటే, జుంటు తేనె ధారల కంటే అతి మధురం అంటావు ప్రేమ. హల్లెలూయా! ఆ దేవుడు చెప్తున్న మాట, నీవు ఈ స్థితిలో ఉండవు. ఎల్లప్పుడూ ఈ స్థితిలో నువ్వు ఉండవు. అది దేవుడు చెప్తున్న మాట. సో, ఒకరోజు వస్తది. ఎవరైతే నిన్ను చూసి గేలి చేశారో, వారు నీ దగ్గరికొచ్చి యాచించే స్థితి. ఎన్ని సార్లు అనుకోని ఉంటాడో ధనవంతుడు, వీడు ఏం చేస్తాడు? అదే వ్యక్తి యాచించాడు.
మనం సేవిస్తున్న దేవుడు ఏమైనా చేయగలరు. హల్లెలూయా! నీ పరిస్థితిని మార్చే దేవుడు నీ పక్షాన ఉంటుండగా, అందుకే గదా దేవుడు నీతో మాట్లాడు. ఇది నాకేనా అంటే, నువ్వు వింటున్నావంటే ఇది నీకే ప్రేమైన వాగ్దానం. హల్లెలూయా! కాబట్టి అట్టి పరిస్థితి దేవుడు మన జీవితాల్లో కలిగించాలని ఆశపడుతుండగా, అట్టి దేవుని మరింతగా హత్తుకొని, మరింతగా ప్రార్థనలో బలపడుతూ, ఆయనతో కలిసి వెళ్దాం. అట్టి గొప్ప దీవెనలు మనం పొందడం ప్రారంభిస్తాం. తలలోంచి ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన నా జీవాధిపతి, బంగారు పాదాలకి స్తోత్రం యేసయ్యా. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడవు మీరే. కీర్తనీయుడ, మా ఆరాధ్య దైవం మీరే నాయన. మీ మాటలు ఎంతగానో మమ్మల్ని బలపరుస్తుంటుండగా స్తోత్రం. ఈ స్థితిలోంచి మేము మారము అనుకుంటుండగా, లేదు మీ పరిస్థితిని మార్చే దేవుడున్నాడు అని మరొకసారి మీ వాక్యం ద్వారా అయ్యా మీరు బలపరిచినందు బట్టి వందనాలు. ఎంతోమంది అయితే ఈ కార్యక్రమం చూస్తున్నారు. అందరి పరిస్థితి మార్చండి. మహిమ కలిగిన నీ కార్యాలు జరిగించి వారిని ఎగతాళి చేసిన వారే వారి దగ్గరికి యాచించులాగున అంత గొప్ప రీతిగా దీవించే దేవుడుగా ఉంటున్నందు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించు. చూసిన ప్రతి బిడ్డ కట్టి దీవెన ఆశీర్వాదాలతో మీరు నింపి మహిమ ఘనత ప్రభావాలు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మిగులా బలముగా జరిగించు. గర్భఫలముల దీవెన కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను తండ్రి దర్శించి వారు ఎదురు చూస్తున్న గర్భఫలముల దీవెన పొందుకొందురుగాక. ఆ గొడ్రాల జయగీతం ఇత్తుమని చెలవిచ్చిన దేవుడు అట్టి గొప్ప కార్యాలను బిడ్డల జీవితంలో ఇప్పుడే జరుగునుగాక. నేను నమ్ముతున్నాను ఆయన ఆ దేవుడు ఎంతమందికి అయితే సంతానం అందరికీ అనుగ్రహిస్తుంటున్నాను. స్తోత్రం. అనారోగ్యాలు తొలగించండి. జాబ్స్ ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ వారి తండ్రుల జాబ్ రావాల్సిన ప్రతి బిడ్డలు వెహికల్స్ అవసరమైన వారికి అనుగ్రహించండి. నూతన గృహం కోసం ఎదురు చూస్తున్న వారు, నూతన గృహం మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వారి జీవితంలో అనుగ్రహించి మీరే మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ అయ్యా కార్యక్రమం సపోర్ట్ చేస్తున్న ప్రతి ఆర్థికంగా ఇంకా అనేక రీతిలో సపోర్ట్ చేస్తున్న అందరినీ దీవించి ఆశ్రయించి మీరే మహిమ పొందమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామమందు తల్లిని బిడ్డల జీవితం గొప్ప కార్యం చేసి మహిమ యేసు నామం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.